మిగతాది మేము తెచ్చిస్తున్నాము అంటే ఏ సమస్య ఉండదు కాదు. ఎందుకు? పొలం వాళ్ళది కదా, అపోస్తులదే ఏమన్నా కదా. కానీ ఏంటి వాళ్ళ లోపల ఏంటది ఉద్దేశము? మేము ఇచ్చే దాంట్లో మా పేరు కూడా ఉండాల. అదే ఇప్పుడు పలకల మీద రాసుకుంటారు చూడు పేర్లు, బోర్డుల మీద 116. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అననీయ సఫర్య రక్షణ పొందుకున్నలే, కానీ వాళ్ళలో ఏ బుద్ధి ఉందో తెలుసా? దొంగలించే బుద్ధి ఉంది. ఈరోజు చాలా జాగ్రత్తగా మనం ఇవి నేర్చుకోవాలా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అప్పులు 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 అప్పులు. ఇది ఇని మామూలుగా లేదు. ఎందుకు ఆ తిప్పలు అని అంటే, నువ్వు దొంగలిస్తున్నావు. ఎక్కడ దొంగలిస్తున్నావు? దేవుని విషయంలో నువ్వు దొంగలిస్తున్నావు. దేవునికి ఇవ్వవలసిన విషయంలో నువ్వు దొంగలిస్తున్నావు. ఆయన నువ్వు ఇచ్చే దాన్ని బట్టి ఆయన ముడిసిపోయేటోడు కాదు. ఆయన నువ్వు ఏమైతే విత్తుతున్నావో అది చూసి ఆనందించేవాడు కాదు. కానీ ఆయన నీ యొక్క విధేయతను చూచి నిన్ను గణపరిచే దేవుడై ఉన్నాడు. ఇట్ షోస్ దట్ హౌ మచ్ యు ఆర్ ఒబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు ఇచ్చుట ద్వారా ఏమి తెలియబడుతుందంటే, నీవు దేవుని వాక్యానికి ఎంత లోబడుతున్నావు అన్న విషయం తెలుస్తుంది. దేవుని వాక్యం చెప్పబడింది ఇవ్వాలని, నేను ఇచ్చేవానని, నేను ఇచ్చి ఆశీర్వదించబడేవానని. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాక అది మనం చెయ్యకుంటే, ఆ ఆజ్ఞ అతిక్రమిస్తే అదేమవుతుంది? మనకు పెద్ద పాపముగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఆ పాపం ఒక శాపంగా మార్చబడుతుంది. శాపం అంటే ఏంటో తెలుసా? నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నువ్వు ఎంత కష్టపడ్డా, నువ్వు ఎన్ని రాత్రింపగలు చేసినా, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించకపోవడమే శాపం అంటే. అది హాస్పిటల్లో పాలు, అది అప్పులకు పాలు, అది వడ్డీలకు పాలు, అది అకస్మాత్తుగా యాక్సిడెంట్లు అయ్యి వాటికి పాలు, వీటికి పాలు, అన్నిటికీ వెళ్ళిపోతా ఉంటే చూడు, అది శాపం. దానికోసం కూడా సిలువలో వేలాడాడు యేసయ్య. హల్లెలూయా. ఈరోజు నువ్వు చేయాల్సిందంతా ఒకటే, పిడికిల్ని పట్టుకొని కన్నీళ్లు విడుచుచు ఆయన రాజ్యములో, అయ్యా నీ మాటను బట్టి నీవు ఇయ్యుడి మీకు ఇవ్వబడును అని నువ్వు సెలవిచ్చిన దాన్ని బట్టి నేను ఈ విత్తనాన్ని విత్తుతున్నానయ్యా అని నువ్వు ఎప్పుడైతే నిస్వార్థంగా నువ్వు విత్తుతావో, దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 100 పంటను, 100 పనములను నువ్వు మోసుకొని వెళ్ళడం ప్రారంభిస్తావు. దొంగలించేంత కొద్దీ వీళ్ళు ఏం దొంగలిస్తున్నారు? సొమ్ము కాదు. వీళ్ళు ఏమి దొంగలిస్తున్నారు అంటే దేవుని ఘనతను, దేవుని మహిమను దొంగలిస్తున్నారు, దాచుకున్నారట. అప్పుడు అందుకే పేతురు అంటాడు, పరిశుద్ధాత్మను మీరు ఎందుకు మోసపుచ్చుతున్నారు? మీరు రక్షింపబడిన వాళ్ళయ్యా. మీరు అన్యులైతే నో ప్రాబ్లం, అన్యుడికైతే ఏం ప్రాబ్లంలే. ఎందుకు? నువ్వు యేసయ్య రక్తం చేత కడగబడినవి, నువ్వు మారు మనసు, బాప్తిస్మ, పరిశుద్ధాత్మ, ఇట్లా ఆత్మ అనుభవాలు, ఆరాధన, ఇటువంటి దాంట్లో సాగే వాళ్ళవు. నీవు దొంగలించడం ప్రారంభిస్తే నీకేముంది? కాబట్టి దేవుని దగ్గర దొంగలుగా మనము పేరు ఎక్కొద్దు. మన దేవుడు దొర, మనం కూడా దొరకు పిల్లలము, దొరలాగానే బ్రతకాలి యేసునామములో. దొంగ బ్రతుకులు వద్దు. ఆమేన్. జోబు దొంగల్లాగా ఉండొద్దు, గజ దొంగల్లాగా ఉండొద్దు, దేవుని సొమ్మును దొంగలించే వారిగా ఉండొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ అననీయ సఫర్య అనేవారు ఏం చేశారు? దేవుని దగ్గర దొంగలించారు. అందుకే ఏమయ్యారు? ఆ అననీయ అక్కడే పడి చనిపోయాడంట. ఇవ్వకుంటే చచ్చిపోతాడా? అవును, చచ్చిపోతారు. ఇవ్వకుంటే చచ్చిపోతారు. వాడు చచ్చిపోవడానికి కారణం ఏంటి? దేవుని మోసం చేయడం, దేవుని మాటకు అవిధేయత చూపించడం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వలన వచ్చే జీతం. ఇది ఒక రివైవల్. ఆ ప్రాంతంలో అందరూ భయపడ్డారు అది చూసి. ఓయమ్మా, దానికి స్తోత్రం. దాని తర్వాత కొద్దిసేపటికి ఎవరు వచ్చారట? సరే, భార్య అయినా ఏమైనా చెప్తుందేమో అంటే, ఇంకా 4 ఆకులు తినేది ఎక్కువ తినింది కదా. అమ్మ, ఇప్పుడే మీ భర్తను మోసుకొని పోయినారు 4 యవనస్తులు, వాళ్ళ పాదాలు అడుగులున్నాయి, నిన్ను కూడా మోసుకుపోతారు పో అన్నాడు. అంతే. ఒకే రోజు 2 పాపిష్టి దంపతులు చచ్చిపోయినారు. పుణ్య దంపతులు కాదు ఇవి. ఏ దంపతులు ఇవి? ఇప్పుడు వాళ్ళ ఆస్తి ఎవడికి పోయింది?
సొమ్ము ఎవరికి పోయినట్టు. అంటే రక్షణ పొందుకున్న మనము మరీ జాగ్రత్తగా ఉండాల. ఇప్పటికే చాలా అలవాటైపోవాలా దేవునికి ఇచ్చే విషయంలో. హల్లెలూయా. తలకాయ ఎందుకు పని చేయడం లేదంటే చెయ్యి పని చేయలేదు కాబట్టి. నీ చెయ్యి బాగా పనిచేసింటే తలకాయ బాగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకో. ఆమేన్. హల్లెలూయా. ఈ రెక్కను ఆడిస్తున్నావు డొక్కాడడానికి, డొక్క కోసం ఆడిస్తే ఏం ఉండదు. కానీ దేవుని సన్నిధిలో నువ్వు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఆడించడం ప్రారంభించావనుకో, దేవునికి స్తోత్రం, ఇక నీ తలకాయకి ఏం పని ఉండదు. అద్భుతం ఏంటంటే నీ తలకాయ మీద జీవ కిరీటముతో దేవుడు, అతిశయ కిరీటముతో దేవుడు, వాడవారని కిరీటముతో దేవుడు నిన్ను ధరింపజేస్తాడు. ఆమేన్. జయించు వారికి అన్న మాట రాయబడింది, నేను కిరీటాన్ని ఇస్తానన్నాడు. ఆమేన్. జయించు వారికి ఇచ్చే దేవుడైనా కాబట్టి మనం కూడా ఆమేన్ హల్లెలూయా దేవునికి ఇచ్చే విషయంలో మనం ఎప్పుడు కూడా ముందుండాలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పుచ్చుకునే విషయంలో వెనుకుండాలా. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. ఆమేన్. దేవునికి స్తోత్రం. సో రక్షణ పొందుకున్న వాళ్ళే అకస్మాత్తుగా చనిపోయారు. కారణం ఏంటి అంటే దొంగలించారు కాబట్టి. ఆమేన్. అబ్రహాము అనేవాడు, ఆయనకు కూడా పాస్టర్లు ఎవరు లేరు. అబ్రహాముకు పాస్టర్లు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. అతడు దేవుని వాక్కుతో, దేవుని మాటతో, దేవుని స్వరముతో ఆయన ఆత్మీయ జీవితాన్ని సాగిస్తున్నారు. కానీ ఎప్పుడైతే దేవుడే ఆయనకు స్వయాన దర్శించినప్పుడు, మనుష్య కుమారుడే అతనికి షాలేము రాజుగా ఎదుర్కొన్నప్పుడు ఏం చేశాడంట, తన దాంట్లో నుండి 10వ భాగమును అతనికి చెల్లించారట. ఆమేన్ హల్లెలూయా. అతడు 10వ భాగమును చెల్లించుట ద్వారా ఏం జరిగింది తెలుసా, మంచి వృద్ధాప్యంలో చనిపోయినాడట ఆయన. ఆదికాండం 24లో అబ్రహాము అన్ని విషయములో, దేవుడైన యెహోవా అబ్రహామును అన్ని విషయంలో ఆశీర్వదించాడు. వయస్సు నిండిన వృద్ధుడై ముసలి ప్రాయములో అతడు తన పితరులతో చేర్చబడ్డాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మధ్యలో ఎందుకు దీపాలు ఆరుతున్నాయంటే ఇదే కారణం. అననీయ కాబట్టి జాగ్రత్త. వేలు వేలు లక్షల లక్షలు దేవుడికి ఎందుకు ఇస్తున్నాడు తెలుసా, నీవును ఇంటి వారు ఎంజాయ్ చేయమని కాదు. ఆయన రాజ్యంలో నువ్వు కూడా ఒక సభ్యునివి. ఆయన రాజ్యానికి నువ్వు కూడా ఏం చేయాలా, నీ గుప్పిళ్ళు విప్పాలా. అది నీవు రక్షణ పొందుకున్నందుకు అదొక సూచన. ఆమేన్. నీ భక్తిలో వైర్యం ఉండాలా. ఏముండాలా? ఇది పట్టుకోగానే మనసు అంటది, ఇది లాస్ట్ కదబ్బా, ఇది పోతే ఇంకా మళ్ళీ ఎవరిస్తారు నీకు, ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ వస్తుంది, ఏమవుతుంది అని అంటది. అన్నప్పుడు నువ్వు అనాలా, ఇది నాకు లాస్ట్ అనిపిస్తుంది కానీ దేవుని రాజ్యంలో ఇది ఫస్ట్గా మార్చితే దేవుడు అన్ని మార్చేస్తాడని చెప్పాలి. ఇక్కడ రక్షణ పొందుకున్న వాళ్ళు ఇవ్వకుండా అడుగులు వేస్తే అననీయ సఫేరియా పరిస్థితులు వస్తాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఏందా అట్లా భయపిస్తున్నా అంటే భయపియాలి. మరి ఇది వాక్యం, ఇది ఇంకెంత తింటావు, ఇంకెంత వేసుకుంటావు, ఇంకెంత పూసుకుంటావు, ఇంకెంత కట్టుకుంటావు, ఇంకెంత చేస్తావు. దేవుని రాజ్యం కోసం ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? 1,00,000 రూపాయలు ఇస్తే 100 రూపాయలు దేవునికి ఇచ్చేది సిగ్గనిపేలే. గమనించాలా, రక్షణకు ఇది ఒక గుర్తు, రక్షింపబడినందుకు ఇది ఒక గుర్తు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దేవుని నామానికి. మళ్ళీ పెద్ద థియాలజీ, మళ్ళీ పెద్ద డిబేట్లు, మళ్ళీ పెద్ద కథలు. ఆ పాత నిబంధనలు ఉన్నాయి కదా, కొత్త నిబంధనలు ఎక్కడున్నాయి, ఎక్కడున్నాయి, ఎక్కడున్నాయి అనేసి చూడండి. కొత్త నిబంధన ఏం చెప్తుందో 1 తిమోతి 6వ అధ్యాయం 17వ వచనం. అందుకే ఇంత గట్టిగా అరుస్తున్నా, లేకపోతే నాకేమి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ఏం కావద్దంట ధనవంతులు? ధనం పెరిగే కొద్ది ఏం రావద్దు మనకు, ఏమొస్తుందని అర్థం. వాక్యం ఏం చెప్తుంది తెలుసా, ధనము హెచ్చైనప్పుడు దానిని లక్ష్య పెట్టొద్దట. ప్రైజ్ గాడ్. అది రోషంతో కలిగిన మాట అది. హల్లెలూయా. ఏమంటున్నాడు,
ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక. అంటే పర్మనెంట్ కాదు నీ ధనం. దేవునికి స్తోత్రం. చెప్పండి పక్కనలతో, ఈ రోజు షౌకారి రేపు బికారి అని. ఎప్పుడైనా చూసారా? ఎవరైనా అనుభవించారా? అన్నా ఒకప్పుడు వెలిగిపోయినాడన్నా, ఏమున్నాడన్నా వ్యక్తి, ఒబ్బాబా మామూలు కాదన్న రేంజు, కానీ ఈరోజు బీడీ కోసం అడుగుతున్నాడంట అందరినీ. ఒకప్పుడు ధనవంతుడు, ఈరోజు బికారి. కాబట్టి అస్థిరమైందని చెప్పండి. అది స్థిరమైంది కాదు. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మకముంచుడని ఆజ్ఞాపించు. ప్రైజ్ ది లార్డ్. అన్నా డబ్బు మీద కాదన్నా మన నమ్మకం ఎవరి మీద ఉండాలా? చెప్పాలా గట్టిగా. లాస్ ఏంజిల్ ఎందుకు లాస్ అయిపోయిందంటే వాళ్ళంతా డబ్బు మీద నమ్ముకొని ఉన్న వాళ్ళంతా ధనవంతులు ఉన్నారు. అక్కడ కాస్ట్లీ కార్లన్నీ తగలబెడ్డాయి. 10 కోట్లు 20 కోట్ల కార్లన్నీ తగలబడ్డాయి. ఎవడు వచ్చి తగలబెట్టలేదు, పైనుంచి వచ్చి తగ్గి మొత్తం తగలబెట్టే కారణం వాళ్ళందరూ దేన్ని నమ్మారు? డబ్బులు ఉన్న ధనవంతులు ఉన్న ప్రాంతాలు అటువంటి ప్రాంతాలు అవి. ఆమేన్. అయితే ధనాన్ని నమ్ముకోవద్దు అని ధనవంతులుగా ఉన్న నీవు ఏం కావద్దు అంటున్నాడు? గర్విష్ఠులు కాకుండా దేవుడు సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ప్రైజ్ ది లార్డ్. ఆజ్ఞాపించు అంటున్నాడు, మేము ఆజ్ఞాపిస్తున్నాం. ఆమేన్. దేవుడు మీకు సుఖంగా అన్ని ఇచ్చినాడు కాబట్టి ఆయన యందే ఏం చేయాలి మీరు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఆస్తి కర్తలుగా చేస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకున్న ఆస్తి ఎట్లుంటుంది చెప్పమంటారా? దేవునికి స్తోత్రం. చెప్పాలా వద్దా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన అందరం బ్రదర్స్ సిస్టర్స్గా ఒక కుటుంబంగా అందరం కలిసి కూర్చున్నాం. అవునా? అందరం కలిసి ఆరాధిస్తున్నాం, అందరం కలిసి చప్పట్లు కొడుతున్నాం, అందరం కలిసి ఒకే శరీరంలో ఒక రక్తంలో పాలు పొందుతున్నాం, అందరం కలిసి దేవునిలో ఆనందిస్తున్నాం, అందరం కలిసి పండుగ చేసుకుంటున్నాం. హల్లెలూయా. నేను మీ ఇంటికి వచ్చినా, మీరు మా ఇంటికి వచ్చినా, మనం వేరే ఇంటికి పోయినా, మన వాళ్ళ ఇంట్లోకి ఎక్కడ పోయినా భోజనము, నీళ్లు, ఒకలాంటి ఏంటది? అదంతా మన ఆస్తే. ఏమే? హల్లెలూయా. ఆజ్ఞాపించు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిసినారి సంఘానికి ప్రెసిడెంట్లు కాకుండా సొమ్ము నీది అని, నాది 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 అని ఈ పాట పాడకుండా నాది 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 అంటే నీది ఏది కాకుండా పోతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పిసినారోడు చస్తే ఎవడు పోడు. ఆమేన్. ధారాళముగా దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చిన దాన్ని దేవుని యందు నమ్మిక ఉంచి ఆనందముతో ఎవడైతే గుప్పిలు విప్పి పోతా ఉంటాడో. ఈరోజు ప్రసంగం చాలా మందికి ఇష్టం ఉండదు, నాకు తెలుసు. ఆయన చెప్పాల్సిందే. హల్లెలూయా. ఎందుకంటే మీ మీద ఉన్న కాడి మ్రానులన్నీ ఈరోజు విరిగిపోవాలి యేసు నామములో. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆకాశం బాగా ఇవన్నీ బాగా ఇష్టం. జోబులో తీసి వేసిపోరా అంటే కష్టం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అసలు వాస్తవంగా చెప్పాలంటే నువ్వు 2 భాగాలు తీయాలా వాక్యానుసారంగా. ఒకటి దేవునికి తీయాలా, ఒకరికి పాస్టర్లకు తీయాలా. మరి మేము యాజకులు మీకు బెటర్లే బువా? హోటల్లో తిని కట్టకుండా పోతావా? ఎంతనా మళ్ళీ టిప్పు? ఏమే? కానుకోవాలండి పాస్టర్లకు ఈ ఏమి తప్పేమే? మీకోసం రాలేదా వాళ్ళు? మీకోసం నిలబడలేదా వాళ్ళు? ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైనా వచ్చి ఇచ్చినావా? అయ్యా కొనుక్కోయా, బట్టలు కొనుక్కోయా, అయ్యా ఏమైనా బంగారు చైన్ కొనుక్కోయా, ఏమైనా రింగు కొనుక్కోయా, ఏమైనా ఇప్పుడు వచ్చిందా ఏమన్నా? మాకెందుకు వస్తాయి అయ్యా? బ్యాంకులో బంగారం అంతా తగలబడుతుంది, ప్రార్థన చేయి. అవి బయటికి వస్తే మేము వేసుకొని మందిరానికి వస్తాం, చూపించుకుంటా కదా. ఎన్ని రోజులు ఈ చిన్నపిల్లల లక్షణాలు ఇవి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువును నమ్ముకున్నవాడు ఇచ్చేవాడుగానే ఉండాలి ఎప్పుడు. అది ఆజ్ఞ. నీ ధనాన్ని ఇవ్వమంటున్నాడు, నీ ధనాన్ని దాచుకోమని చెప్పలే. ఒకడు అట్లనే అనుకొని అన్ని దాచుకొని కొట్లు కట్టించుకొని అంతా నింపుకొని ఆరు బయట కూర్చొని తన ప్రాణంతో అనుకుంటున్నాడంట. ఏమని? నా ప్రాణమా
నా ప్రాణమా తిను, తాగు, సుఖించు. తినుము తాగుము సుఖించుము, తినుము తాగుము సుఖించుము, తినుము తాగుము సుఖించుము అనగానే ఒక స్వరం వినబడుతుంది. ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నీ యొక్క ప్రాణాన్ని నేను అడుగుతున్నాను అన్నాడు. పానం పోతే ఏముంది? పేరు కూడా ఉండదు, శవం అని పిలుస్తారు. ఆమెన్. ఆ బాడీ ఎప్పుడు తీస్తారన్నా? బాడీ పేరు కూడా పోయింది కదా, లాస్ట్లో ఆ పేరు కూడా పోతుంది, అంతేకా, ఏం ఉండదు, శవం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్లారా, దేవుని జనాంగమా, ప్రభు చెప్తున్న మాట ఇవ్వండి. హల్లెలూయా. సమయం ఇవ్వండి, హృదయాన్ని ఇవ్వండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, కృతజ్ఞత అర్పణలు తెచ్చి దేవునికి ఇవ్వండి. ఆమెన్. ప్రతి చిన్న దానికి వందనాలు చెప్పండి, ఉడంబడిక చేసుకోండి, మొక్కులు మొక్కుకోండి దేవుని దగ్గర. ఇది చేస్తాం, ఇది ఇస్తామని. దేవుడు వాక్యంలో అట్లా చేసిన వాళ్ళు ఎంతో మంది ఎన్నో పొందుకున్నారు, దేవునికి ఇచ్చారు, ఘనపరచబడ్డారు, వారి చరిత్రను సృష్టించారు, చరిత్రలో ఉండిపోయారు వాళ్ళు. హల్లెలూయా. కాబట్టి లోకంలో సంబంధమైన ఆస్తులు కాదు, ఈ ఆస్తిని సంపాదించుకోవడానికి పరిగెట్టండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాక్యంలో చూడండి, అపోస్తుల కార్యం 4:32 చివరిగా, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండి ఎవడను తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. బాబా, అటువంటి ఉద్యోగం రావాలయ్యా. ఏమైనా సంఘంలో ఏం రావాలా? వారికి కలిగి ఉన్నవి తనది, నాది అని ఎవరు అనుకోలేదట. అంటే వారు ఏక మనసుతో ఏక హృదయముతో ఉన్నారు. ఈరోజు ఎక్కడుందా ఏకత్వం? ఒకడు ఈస్ట్ అంటే ఒకడు నార్త్ అంటాడు కదా. దీనికి కారణం కూడా చెప్తున్నాను. ఒక దగ్గర వచ్చి కూర్చోకపోవడమే, ఒక దగ్గరికి వచ్చి కూడుకోకపోవడమే. కొందరు మానుకుంటున్నట్లు మనం మానుకుంటున్నాం. ఆసక్తి విషయంలో మాందులం అవుతున్నాం. సంఘముతో కూడుకుంటే, సహవాసంలో కూడుకుంటే నీకు కూడా ఏక మనసు ఏక ఆత్మ వస్తుంది. అప్పుడు ఏం చేస్తామంటే, ఒకడు మోస్తుంటే చూస్తూ నవ్వుకోడు, చూస్తూ పొడవడం, చూస్తూ ఎగతాళి చేయడం ఉండదు, కానీ మోస్తున్న వాని దగ్గర నీ భుజాన్ని కూడా తీసుకొని వచ్చి పెడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు పరిచర్య ఈజీగా వెళ్ళిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మోసేవాళ్ళు కావాలి, మోసం చేసేవాళ్ళు కాదు, మోసేవాళ్ళు కావాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ కృతజ్ఞత పండుగలో నీ కృతజ్ఞత దేవుని ఎడల ఎంతుందో నువ్వు కనుపరచాలి. ఐ ఆది సంఘములు ఉన్న వాళ్ళైతే తమ చిరస్థర ఆస్తులన్నిటి కూడా అమ్మేశారట. అమ్మి ఏం చేశారు? ఆ వెలను తీసుకొని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. హల్లెలూయా. వీరేం చేశారు? దానిని పంచడం ప్రారంభించారు. దాన్ని బట్టి ఏం జరిగింది? వాళ్ళు సమిష్టిగా బ్రతికారని వాక్యం చెప్తా ఉంది. అంటే కొదవ లేదు, కొరత లేదు, ఎక్కడ ఏమీ లేదు, ఎవరు గ్రీన్గా ఉన్నారు వాళ్ళంతా కూడా. హల్లెలూయా. ఈరోజు ముఖాలు ఎందుకు వాడిపోయినాయి తెలుసా? ముఖంలో నవ్వెందుకు లేదో తెలుసా? ఒకటే మీకు చెప్తాను వినండి. మేకలు నవ్వలేవు, గొర్రెలు నవ్వలేవు, ఎద్లు నవ్వలేవు, దున్నపోతులు నవ్వలేవు. ఆమెన్. ఈ లోకంలో ఏ జీవాలు నవ్వలేవు. నవ్వే కృప దేవుడు నీకు నాకు మాత్రమే ఇచ్చాడు. హల్లెలూయా. ఆ 126వ కీర్తనలో ఉంటుంది ఆ మాట. ఏమనుంటది? నీ నోటి నిండా నవ్వుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇచ్చేవాడి నోటి నిండా ఎప్పుడు ఉంటుంది? మా పాస్టర్ ఎప్పుడు కలకలగా ఉంటాడు, నవ్వుతూనే ఉంటాడు. అంటే ఇస్తుంటాడు కాబట్టి ఈ ధైర్యంగా నేను చెప్పగలను. నువ్వు ఆ మాట చెప్పగలవా? జోబులలో చేయబెట్టి పిసుక్కునే రకం కాదు మనం. ఆ మూలను పోయి నరాల వీక్నెస్ వచ్చినాడు ఎగురుతుంటాడు చూడు, అట్లా చూసేది కాదు మనం. దేవుడు ప్రేరేపించింది ఏదైనా జీవితమే ఇచ్చేసాము. ఆ తుచ్చమైన ధనం ఏం చేస్తుంది మమ్మల్ని? హల్లెలూయా. సంపాదించుకోవడానికి ప్రొద్దుటూరు రావాల్సిన అవసరం మాకు లేనే లేదు. ఆమేన్. మేము ఆస్తిని సంపాదించుకోవడానికి వచ్చినాం. మా ఆస్తి ఎవరు?
మా అతిశయం ఎవరు? యేసే ఎందుకు బాధ పెడతారు ఆయన పేరు చెప్పి? మా ఆస్తి మీరే, మా అతిశయం మీరే. రేపు ప్రభు దగ్గర ఆ సింహాసనం ముందు నిలబడితే ఆమేన్, మిమ్మును బట్టే మాకు అతిశయ కిరీటాన్ని దేవుడు ధరింపజేస్తాడు. హల్లెలూయా. మేము ఎవరిని పోగొట్టుకోదలుచుకోలేదు. మీరు అందరినీ దేవుని రాజ్యంలోకి తీసుకుపోవాలని ఇష్టం. మేము మేము పోతామంటే ఏం చేయలేం. హల్లెలూయా. కొంతమందికి బతిమలాడుతుంటాం, వెంటబడుతుంటాం. వాళ్ళు ఏమనుకుంటారంటే, చూడు సేవకుడు నాకు ఫోన్ చేశాడు, చూడు పాస్టర్ అన్న చూడు అని. ఏం ఉండదు నాయన. మేము వదిలితే ఎక్కడ పోయి నరకంలో పడతామని బాధ తప్ప, భయం తప్ప, అంతే తప్ప గడ్డం పట్టుకునేది ఏం లేదు మాకు. ఆమేన్. హల్లెలూయా. దానికి స్తోత్రం. మనం అందరం ప్రభును కాబట్టి కన్నీటితో మనం విత్తుతే సంతోషగానం, పిడికిలను పట్టుకొని విత్తుతే పనలను మోసుకొని పోయే అనుభవాలు దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. 20-24 అంతా కూడా దాచుకునే బుద్ధి, పిసునారి బుద్ధి, నిర్లక్ష్యపు బుద్ధి, అజ్ఞానంతో కూడిన బుద్ధిలో నువ్వు బ్రతికినావేమో. ఇక ఈ కొత్త సంవత్సరమైనా ఈ రోజు నుండి అయినా ప్రారంభించు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. నేను చెప్తున్నాను, ప్రవచనాత్మకంగా చెప్తున్నాను. నీది విత్తనము లాస్ట్ అనుకోవచ్చు, ఇదే నాకుంది, ఇంకా దీని తర్వాత ఏది లేదని. నువ్వు దేవుని సన్నిధిలో విశ్వాసంతో ఆయనందు నమ్మిక ఉంచి ఆయన రాజ్యంలో నువ్వు విత్తడం ప్రారంభిస్తే, హల్లెలూయా హల్లెలూయా, బుడ్డిలో నూనె అయిపోలేదు. దేవునికి స్తోత్రం. తొట్టిలో పిండి అయిపోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ దగ్గర ఉన్న ఆ చిన్నదే ఊరడం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి ఆశ్చర్య కార్యాన్ని ప్రభు చేస్తాడు. నమ్మిన వారు అందరూ ఒకసారి గట్టిగా ఆమేన్ అని చెప్దాం. హల్లెలూయా. సో ఈరోజు ఇచ్చి శోధిద్దాం దేవునికి. కృతజ్ఞతతో కూడిన సమర్పణతో మనం ముందుకు వచ్చి దేవునికి ఇచ్చి దేవుని నామాన్ని ఘనపరుస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఇవ్వాలనుంది గాని ఆ గాని యేసు నామములో ఆ గూనిగా తొలగిపోవును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. వెనకకు తీయకుండా నిత్యం ఇస్తుంటారంట నీతిమంతులు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అట్టి బిడ్డలుగా మనం మార్చబడము గాక, అట్టి సంఘముగా మనం తయారగుదుం గాక. మన తండ్రి ఇచ్చే తండ్రి కాబట్టి మనం కూడా ఇచ్చే కుమారులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి ఇచ్చాడు, కుమారుడు తన ప్రాణాన్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్ముడు మనను ఆయన దగ్గరికి తీసుకుపోవడానికి అన్ని ఇచ్చి వచ్చాడు ఆయన కూడా. బట్ అంత ఇచ్చేటోళ్ళే ఉన్నారు మనకు. హల్లెలూయా. మనం కూడా ఇచ్చే వాళ్ళగానే మార్చబడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్టి కృపలతో దేవుడు మనందరినీ నింపును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, జీవాధిపతివైన దేవా, సర్వాధికారివైన తండ్రి, నీకు స్తోత్రము నాయనా. పుచ్చుకొనుట కంటే ఇచ్చుటలో ఉన్న ధన్యత, వారు ధన్యులని చెప్తున్నావు నాయన. ఇచ్చేవారు ధన్యులు అంటున్నావు ప్రభా. నాయన ఈరోజు ధన్యులుగా ఉండవలసిన మేము దరిద్రులుగా ఉండిపోతున్న పరిస్థితులు, ఎందుకంటే ఇవ్వకపోవడమే అని మీరు సూటిగా మాట్లాడారు ప్రభా. నాయన ఇచ్చే గుణ లక్షణాలు మాకు దయచేయండి. మీ గుణము మాకు దయచేయండి. క్రీస్తు స్వారూప్యము, క్రీస్తుకు కలిగిన మనస్సు మాకు దయచేయండి. ఒక నాణ్యమును చూసి అన్నారు ప్రభా, నానా కైసరిది కైసరికి ఇవ్వండి, దేవుంది దేవునికి ఇవ్వమన్నారు ప్రభా. మీరే ఇవ్వమన్నారు ప్రభా, మీరే ఇవ్వమన్నారు. పాస్టర్లు ఇవ్వమని చెప్పడం లేదు నాయన. నాయన మీరు ఇవ్వమన్నారు కాబట్టి ఆ మాటకు మేము లోబడి ఇచ్చే కృప మాకు దయచేయి నాయన. అనన్య సఫేర లాగా దొంగిలించే బుద్ధులు మాలో నుండి తొలగించండి ప్రభా. నాయన గొప్ప దేవ, మీరు మేము సుఖంగా ఉండాలని నాయన, మేము నెమ్మదిగా ఉండాలని నాయన, మా కోసం మీరు అన్ని ఇచ్చారు ప్రభా. కాబట్టి ఇచ్చిన మిమ్మల్ని మీ యందు మేము నమ్మిక ఉంచే కృప మాకు దయచేయండి. ధనాన్ని పైన మా నమ్మకం ఉంచొద్దు ప్రభా, మనుషుల పైన మా నమ్మకం ఉంచొద్దు నాయనా. నాయన పరిస్థితుల పైన, బ్యాంకుల పైన, వాటిపైన వీటిపైన మా నమ్మకం ఉంచొద్దు నాయనా. మా నమ్మకము కేవలం మీరై ఉండాలి ప్రభా. ఎందుకంటే మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభా. నాయన యేసయ్య అటువంటి కృపలో మమ్మల్ని బలపరచండి. ఈరోజు మా ఆత్మీయ జీవితంలో నాయనా ఒక గొప్ప మార్పును కలగజేయండి నాయన. ఈ
రోజు నుండి నాయనా మేము ఇచ్చు వారిగా నాయనా ఒక అన్యుడు ప్రభా, ఏమి ఎరగని వాడు ప్రభా, అసలు ఏమి పొందుకొని వాడు నాయనా, అతడు పరుగులు తీస్తున్నాయనా ఏదో ఒక రంగంగా ఇస్తుంటారు ప్రభా. నాయనా తండ్రి, ఒక అన్యుడికే ఇచ్చి అంత మనసుంటే ధన్యులమైన మాకు ఎంత మనసు ఉండాలో నాయనా ఒక్కసారి మమ్మల్ని మేము ఆలోచించుకునే కృప మాకు దయచేయండి ప్రభా. నాయనా ఒకడు వెదజల్లి నాయనా అభివృద్ధి పొందుతాడని మీ వాక్యం సెలవిస్తుంది. తగిన దానికంటే నాయనా తక్కువ ఇచ్చి ప్రభా లేమి గలవాడిగా మార్చబడతాడని మీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ జీవితం మాకు వద్దు ప్రభా. నాయన మంచి సమయం మీకు ఇవ్వాలి నాయన. 5 నిమిషాల ప్రార్థన మాకు వద్దు నాయన, 10 నిమిషాల ప్రార్థన మాకు వద్దు నాయన. నాయన గంట ప్రార్థన కాదయ్యా నాయన, దశమ భాగం ఇవ్వాలి 24 గంటల్లో 2.5 గంట ప్రభా. అటువంటి ప్రార్థన, అటువంటి సమయమే మీకు ఇచ్చే కృప మాకు దయచేయండి ప్రభా. నాయన అన్ని విషయాల్లో మా హృదయం మీకు ఇవ్వాలి ప్రభా. మీ అధికారం కింద మేము ఉండాలి నాయనా. మీరు చెప్పిన ప్రతి మాట ఉన్నట్టుగా మేము నెరవేర్చాలి ప్రభా. నాయనా యేసయ్య, మీరు మాకు ఇచ్చిన దాంట్లో నుండి ప్రభా మీకు మేము కృతజ్ఞులమైన సంతోషముతో, సమాధానముతో, ఆనందముతో, ఉల్లాసముతో, ఉజ్జీవముతో నైనా మీకు ఇచ్చి నాయనా మీ నామాన్ని ఘనపరిచి కృప మాకు దయచేయండి. విత్తబడిన వాక్కులు మా అందరి హృదయాల్లో నాయనా మీరు నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందుకంటే సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉంటాయని మీ వాక్యం సెలవిస్తుంది. ఇచ్చే వాళ్ళ పేర్లు గ్రంథంలో ఉంటాయని మేము నేర్చుకున్నాం ప్రభా. కాబట్టి అటువంటి బుద్ధి, మనసు, తెలివి మాకు దయచేయండి ప్రభా. అన్ని విషయంలో క్రమంగా ఉండాలి నాయన. అక్రమము చేయవాళ్ళరా మా ఎద్దు నుండి తొలగిపోండి అన్నారు నాయన. ఆ అక్రమాలు ఉండొద్దు ప్రభా. నాయన అన్ని విషయంలో, హృదయం ఇచ్చే విషయంలో, సమయం ఇచ్చే విషయంలో, ధనం ఇచ్చే విషయంలో నాయన ప్రతిదీ కూడా నాయన మేము ఒక క్రమమైన జీవితం మేము జీవించులాగున మీ కృప మాకు అందించమని, విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆకాశం